ప్రగల్భాలైతే పలుకుతున్నారు. సో మరో బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. రైట్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. ఇక ఇండియా పాకిస్తాన్ మధ్య వారైతే జరుగుతూ ఉంటే బలూచిస్తాన్ కూడా దయాది దేశానికి పక్కలో బల్లంలా మారింది. ఇక పాక్ ను బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అదును చూసి దెబ్బ కొడుతోంది. ఇక ఇండియా పాకిస్తాన్ మధ్య దాడుల నేపథ్యంలో పాక్ తన ఆర్మీని ఇండియా సరిహద్దులో మోహరించింది. దీంతో బలూచిస్తాన్ లో పాక్ సైనికుల సంఖ్య తగ్గిపోయింది. ఛాన్స్ దొరకడంతో బిఎల్ఏ బలూచిస్తాన్ లోని పాక్ సైనిక స్థావరాలపై దాడులు చేస్తూ వారిని మట్టుపెడుతోంది. ఉద్దేశం మంచిదైతే ప్రకృతి కూడా సహకరిస్తుంది అని ఒక మాట వింటుంటాం మనం. ఎందుకంటే ఎక్కడైనా సరే చేసే ఉద్దేశము చేసే పని మంచిదైతే ప్రకృతి కూడా వాళ్ళ సహకరించి ముందు తీసుకెళ్తుంది. కానీ పాకిస్తాన్ ఆలోచన విధానం కానివ్వండి, పాకిస్తాన్ వ్యవహార శైలి కానివ్వండి 200% తప్పు అన్న విషయం వాళ్ళు తెలుసుకోలేకపోవడం అన్నది ఒక జోక్గానే మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇవాళ పాకిస్తాన్ భారత్ లాంటి ఒక పెద్ద శత్రువును ఎదుర్కొంటున్నారు, ఆ శత్రువుతో పోరాడుతున్నారు అని ఒక బిల్డప్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంటే పక్కలోనే బలూచిస్తాను అంటే ఆ దేశంలోని ఒక చిన్న ప్రాంతం, ఆ చిన్న ప్రాంతంలో ఉన్న కొద్దిమంది ప్రజల్లోంచి మరికొద్దిమంది విడిపోయి వాళ్ళు ఒక ఆర్మీగా ఏర్పడి పాకిస్తాన్ లాంటి ఒక దేశము అణ్వాయుధాలు ఉన్నాయని చెప్పుకునే దేశము పాకిస్తాన్ ప్రపంచంలో ఏ దేశాన్నైనా నిలువరించాలని చెప్పే దేశాన్ని ఇవాళ 2 ముక్కలుగా చీలుస్తోంది. బలూచిస్తాన్ సంబంధించిన విషయం మనకు తెలుసు. భారత్ పాక్ 2 విడిపోయిన తర్వాత బలూచిస్తాన్ కూడా మాకు ప్రత్యేక దేశం కావాలని ఎప్పటి నుంచో కోరుకుంటోంది. అందులో భాగంగానే ఎప్పటికప్పుడు వాళ్ళ వాదన వినిపించే ప్రయత్నము ప్రపంచవ్యాప్తంగా చేస్తుంది. కానీ బలూచిస్తాన్ని ఎప్పుడూ పాకిస్తాన్ సపరేట్ కానివ్వలేదు. కానీ గత కొంతకాలంగా పాకిస్తాన్ ఎప్పుడైతే ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోవడం కానివ్వండి, ఏదైతే ఉగ్రవాద దాడులు పాకిస్తాన్లో ఇంటర్నల్గా జరిగిన తర్వాత బలూచిస్తాన్ సపరేట్ అవ్వడం అన్నది చాలా ఇంపార్టెంట్ అని బలూచిస్తాన్ సంబంధించిన వాళ్ళు మాట్లాడడం కానివ్వండి, ఆ లిబరేషన్ ఆర్మీ ఏదైతే ఉందో అది ప్రపంచ వేదికలపైన కూడా వాళ్ళ వాదన వినిపించే ప్రయత్నం చేయడం అన్నది మనం చూసాము. గత 7 దశాబ్దాలుగా ఈ బాధ అయితే వాళ్ళు పడుతూనే ఉన్నారు. కానీ ఇప్పుడు సరైన సమయం దొరికింది. ఓవైపు భారత్ పాకిస్తాన్ని గుక్క తిప్పుకోకుండా చేస్తుంటే బలూచిస్తాన్ పక్కలో బల్లెంలాగా మొత్తం దోచేస్తోంది. బలూచిస్తాన్ సంబంధించిన 39 స్థావరాలపైన ఇప్పటికే వాళ్ళు దాడి చేయడం కానివ్వండి, వాటన్నింటినీ ఆల్రెడీ స్వాధీనపరచుకోవడం కానివ్వండి, ఆక్రమించుకోవడం అన్న వాళ్ళని ఇప్పటికే చేసింది. కాబట్టి పాకిస్తాను ఇంత పెద్ద శత్రువైన భారత్తో పోరాడాలా, లేకపోతే చిన్న శత్రువుగా భావించిన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీతో పోరాడాలో అర్థం కాని సిచ్యువేషన్ ఉంటే బలూచిస్తాన్ మాత్రం చాలా క్లియర్గా నెమ్మదిగా ఒక్కొక్క స్థావరాన్ని అది అక్కడ ఆక్రమించుకుంటూ బలూచిస్తాన్ దేశాన్ని నిర్మించే ప్రయత్నం చేస్తోంది. మనం చూద్దాం. మనతో పాటు ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా అవుట్పుట్ ఎడిటర్ ఫోన్లో ఉన్నారు వెంకట్. ఒకసారి వెంకట్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వెంకట్, ఇది మనం చూద్దాం. ఎందుకంటే వెంకట్ ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే పాకిస్తాన్ ఇవాళ ఎవరితో పోరాడాలి? భారత్తో పోరాడదామంటే ఇక్కడేమో భయంకరమైన మిసైల్ దాడులు జరుగుతున్నాయి, డ్రోన్ల దాడులు జరుగుతున్నాయి, గుక్కు తిప్పుకునే పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ ఉంటే మరోవైపు బలూచిస్తాన్ మాత్రం ఆ లిబరేషన్ ఆర్మీ అని పెట్టుకున్న వాళ్ళని మొత్తానికి ఏమంటారు పక్కలో నుంచి నిలబడి కొడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో దీని మీద అప్డేట్స్ ఏంటి? అసలు ఏంటి బిఎల్ఏ నిజంగానే దేశంగా మారాలని ఏదైతే ప్రయత్నిస్తుందో బలూచిస్తాన్ని, అది ఇప్పుడు అవకాశం ఉందంటారా? బిఎల్ఏకి సంబంధించి మాట్లాడే ముందు చిన్న కామెంటు. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్క్ రూబియో ఫోన్ చేసినప్పుడు భారత విదేశాంగ మంత్రి జయశంకర్తో మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా భారత వైఖరిని కూడా ఆయన చెప్పడం జరిగింది. మేము బాధ్యతాయుతంగా సరైన పద్ధతిలోనే కొనసాగిస్తున్నాం, ఇదే పద్ధతి కొనసాగిస్తామని కూడా స్పష్టంగా క్లియర్ కట్ గా మార్క్ రూబియోతో చెప్పినట్టుగా మనకి ఒక అప్డేట్ అందింది. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత స్ట్రాంగ్ గా ఎంత విల్లింగ్ గా ఉంది అంటే శత్రు సైన్యాన్ని తిప్పికొట్టేందుకు కానీ లేదంటే ఆ చర్యల్ని స్ట్రాంగ్ గా రిటాలియేషన్ ఇవ్వడానికి కానీ చాలా స్పష్టంగా బలంగా ఉన్నట్లుగా అందులో ఆయన మాట. జయశంకర్ గురించి మనకు తెలిసిందే, చాలా ఏదైనా అంతర్జాతీయ వేదికల్లో కానీ లేదంటే ప్రెస్ కాన్ఫరెన్స్ లో కానీ ఏదైనా మాట్లాడినా సరే స్ట్రైట్ ఫార్వర్డ్ గా కౌంటర్ ఇచ్చేలాగా చాలా సూటిగా నిక్కచ్చిగా మాట్లాడుతూ ఉంటారు. సో అదే కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్, అదే కైండ్ ఆఫ్ అంటే దానికి తోడు ఆయన సెటైరికల్ గా మాట్లాడుతుంటారు. ఎందుకంటే మనము అంటే జస్ట్ ఒక గుర్తు చేస్తున్నాం మీకు. ఈ మధ్యకాలంలో మనం భారత్లో స్పెసిఫిక్గా మన దగ్గర కాళోజీ గారి మాటలు ఉంటాయి. ఏంటంటే తన బాధ ప్రపంచం బాధ, కానీ ప్రపంచం బాధ మాత్రం తన బాధ కాదు అంటారని. అదే దాన్ని ఇంగ్లీష్లో కోట్ చేస్తూ మొన్న యూరోపియన్ యూనియన్ ఏదైతే ఉందో, ఎందుకు మీరు పాకిస్తాన్ భారతదేశం మధ్యలో ఉద్రిక్తతలు నెలకొన్నప్పుడు ప్రపంచ దేశాలను మీరు కోరుకుంటున్నారు, బాగానే ఉంది, అదే తరహా పరిస్థితి రష్యాలోను ఉక్రెయిన్లోను ఇంకో ప్రాంతంలో వచ్చినప్పుడు ఎందుకు మీరు మాట్లాడలేదంటే ఆయన చెప్పింది
మీ బాధని నేను చెప్తాను వినండి. మీ బాధ ప్రపంచం బాధ కావాలి, ప్రపంచం బాధ మీ బాధ ఎప్పటికీ కాదు. కాబట్టి ఇవాళ మేము కూడా అలానే వ్యవహరిస్తున్నాం. మా బాధనే మాకు ఇంపార్టెంట్, మీ బాధ కాదు అన్న విషయం చెప్పిన నేపథ్యంలో మీరు అన్నట్టు చాలా సెటైరికల్గా మాట్లాడతారు, చాలా స్ట్రిక్ట్గా మాట్లాడతారు, స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు, టు ద పాయింట్ మాట్లాడతారు. కాబట్టి ఆయన ఇవాళ ఏ వేదిక వెళ్ళి మాట్లాడుతున్నారన్నా సరే ప్రపంచవ్యాప్తంగా ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారని మనం చెప్పాల్సి వస్తుంది. ఎస్, కంటిన్యూ ప్లీజ్. అబ్సల్యూట్లీ జయశంకర్ కైండ్ ఆఫ్ స్పీకింగ్ కావచ్చు, కైండ్ ఆఫ్ రెస్పాన్స్ కాబట్టి ఎప్పుడు కూడా హాట్ టాపిక్నే ఉంటుంది. ఆయన అంటే వాస్తవాన్ని చెప్తూనే సెటరికల్గా సమాధానం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో అదొక ఆస్పెక్ట్. రైట్, కమింగ్ టు బిఎల్ఏ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించినట్లయితే జనరల్గా పాకిస్తాన్లో ఒక బలమైన పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కానీ ఆర్మీని కానీ బలంగా వ్యతిరేకించే ప్రాంతం ఏదైనా ఉందంటే బలూచిస్తాన్. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఇప్పుడు కూడా తమకు విడిపోవాలి, ఇక్కడి నుంచి ఇక వీళ్ళతో మేము ఉండలేము, ఈ ప్రభుత్వ పాలనలో మేము ఉండలేము, ఈ తీవ్రవాదులకు మద్దతు ఇస్తూ ఉగ్రవాదులకు మద్దతు ఇస్తూ పాక్ ఆర్మీ ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. సో దీన్ని మేము కంటిన్యూ చేయలేము, మాకు అవసరం లేదు అని చెప్పి బలూచిస్తాన్ ఎప్పుడు బలంగా కోరుకుంటుంది. సో ఏదైతే ఆ డిమాండ్తో అందుకోసం ఒక ఆర్మీ కూడా ఏర్పడింది. బిఎల్ఏ పేరుతో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పేరుతో ఒక ఆర్మీ కూడా ఏర్పడింది. కాబట్టి వాళ్ళ టార్గెట్ ఎప్పుడు కూడా పాక్ ప్రభుత్వం, అదేవిధంగా పాక్ ఆర్మీ. సో వాళ్ళు అవకాశం వచ్చిన ప్రతిసారి దాడి చేస్తూ ఉంటారు. పాక్ ప్రభుత్వం కావచ్చు, పాక్ ఆర్మీ పైన దాడి చేస్తూ ఉంటారు. సో ఇదొక బిగ్ ఛాన్స్ లాంటిగా వాళ్ళు పరిగణిస్తూ ఉన్నారు. ఎందుకంటే కంటిన్యూస్గా భారత్ ప్రధాన నగరాలపై డ్రోన్స్తో కావచ్చు, లేదంటే మిసైల్స్తో పాటు జెట్ ఫైటర్స్తో లేదంటే మిసైల్స్తో దాడి చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇది ఒక ఛాన్స్గా తీసుకుని వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇదే విడిపోవడానికి కానీ, లేదంటే బలంగా సపరేట్ దేశం అవడానికి కానీ, లేదంటే కంప్లీట్గా ఆ దేశంతో సంబంధాలు తెంచుకుని ప్రత్యేక దేశంగా అవడానికి ఇది ఒక పెద్ద అసెట్గా మార్చాయి కాబట్టి అనుకుంటున్నారు. కాబట్టి అందిన చోట ఆల్మోస్ట్ దాదాపు 30 నుంచి 39 ప్రాంతాల్లో పాక్ ఆర్మీ పైన, పాక్ దళాలపైన కాల్పులు జరిగినట్టుగా, ఈవెన్ బ్లాస్ట్లు కూడా చేసినట్టు కూడా అర్థమవుతుంది. మనం నిన్న ఎక్స్క్లూజివ్గా ఒక బ్లాస్ట్ కూడా చూపించాం. పాక్ ఆర్మీ రేంజర్స్ వెళ్తున్నటువంటి ఒక వ్యాన్ని ఎంత పక్క ప్లాన్తో దాన్ని బ్లాస్ట్ చేశారనేది చాలా చూసాం. సో అటువంటి దాడులు బిఎల్ఏ కొనసాగిస్తూ ఉంది. అంటే ఒక పక్క భారత్ దాడులతో గుక్క తిప్పుకోలేకపోతుంది, అల్లాడిపోతుంది, కనీసం లేచి వాళ్ళ బాధను చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి పాకిస్తాన్కి అంతర్గతంగా ఉన్నటువంటి ఆ దేశం అంతర్గతంలో భాగంగా ఉన్నటువంటి బలూచిస్తాన్ ప్రజలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆర్మీ కావచ్చు, వీళ్ళంతా కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. నిజంగానే వాళ్ళ ఆలోచనలకి, వాళ్ళ డిమాండ్కి, దశాబ్దాల కాలంగా ఉన్నటువంటి వాళ్ళ డిమాండ్కి మాత్రం ఇది ఒక అసెట్గానే మారే అవకాశం కనిపిస్తుంది. చిదంబరం. రైట్ వెంకట్, థ్యాంక్ ఫర్ ది అప్డేట్స్. రైట్ చిదంబరెడ్డి, షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మనకి కంటిన్యూ